అంటే మనం జస్ట్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మన రియల్ లైఫ్ అనుకుంటాం కదా సార్. మన రియల్ లైఫ్ ఒక జానర్ ఉండదు యాక్చువల్లీ. మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక జానర్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక జానర్, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక జానర్ ఉంటుంది కదా. ఇట్స్ ఆల్వేస్ లైక్ అ మిక్స్ థింగ్. ఈ ప్రపంచం సృష్టించినప్పుడు కూడా ఐ డింట్ థింక్ వీ నీడెడ్ టు బీ ఇన్ వన్ మొరోస్ ఒక హెవీ ఇంకా అంతా. అండ్ ఆల్సో నేను ఇప్పుడే చెప్తున్నట్టు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాక్సెసిబుల్ టు కిడ్స్. ఒక మన పిల్లలు చూసి ఎంజాయ్ చేసి ప్రౌడ్ అయ్యే సినిమా లాగా చేయాలని ఒక చిన్న థాట్ కూడా ఉండే. సో యా. నాగశ్విన్ గారు సో ఓకే, అయితే ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వడానికి 100% కొంచెం టైం పడుతుంది, 5 to 10 minutes. బట్ ఈ మూవీ కల్కి మూవీ విషయంలో ఒక ½ hour వరకు కూడా ఆడియన్స్ ఇన్వాల్వ్ కాలేకపోయారు. సో మీరు కావాలని ఫస్ట్ హాఫ్ స్లోగా నరేట్ చేశారా, లేకపోతే అంటే వాంటెడ్లీ చేసిందా ఏంటిది? లేదు, అంటే ఐ థింక్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ థింక్ ఫస్ట్ 7-8 minutes చాలా ఎంగేజింగ్ ఉండే అనుకుంటాను, లైక్ విత్ ద మహాభారత అండ్ దోస్ థింగ్స్. బట్ వన్స్ కాశీ లోపలికి వెళ్ళి భైరవాడ్ అంతా వచ్చినప్పుడు ఇట్ బికేమ్ అ బిట్ స్లో. బట్ అదే దేవర్ చాయిసెస్, దేవర్ థింగ్స్ వీ వర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ అండ్ మేక్ అండ్ ఎవ్రీథింగ్. అది వరల్డ్ సెటప్ అనుకోవచ్చు, క్యారెక్టర్ సెటప్ అనుకోవచ్చు. ఇప్పుడు దీపిక ఒక ల్యాబ్లో ఉంది, ఆ ల్యాబ్ ఏంటి, ఆ ల్యాబ్లో రోజు ఆమె పరిస్థితి ఏంటి, ఆమె స్కెడ్యూల్ ఏంటి అనేది ఒక రకంగా చూపించాం. మేబీ వేరే రకంగా చూపించేస్తే ఒక 1 minute తగ్గేదేమో, ఒక 1.5 minutes తగ్గుండొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ చాయిసెస్ వి మేడ్ బికాజ్ ఇలాంటి సినిమా తీయలేదు. సో ఎందుకు ఛాన్స్ ఎందుకు తీసుకోవడం, పట్టని ఒక 30 seconds చూపించేస్తే అర్థం కాదేమో, ఒక 1.5 minutes తీసుకోవాలేమో అన్న ఒక చిన్న భయంతో తీసుకునే డెసిషన్స్. బట్ ఆ క్రిటిసిజం నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇట్స్ లైక్ హై వీఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ వరల్డ్, నువ్వు ఇలాంటి స్లోగా చెప్పాల్సిన అవసరం లేదు, వీఆర్ ఇన్వెస్టెడ్, నువ్వు సరిగ్గానే చెప్పు అనే పాజిటివ్గా తీసుకుంటున్నాను. సో యా, దట్స్. ప్రభాస్ గారి గురించి సార్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ జర్నీ వాట్ ఈస్ ప్రభాస్ టు యూ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ గారి గురించి ఎలాంటి బాండేజ్ ఉంది, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారా అర్థం కాలేదు సార్. బాండేజ్ ఏంటి సినిమా జర్నీ తర్వాత? యా, అంటే బాండేజ్ ఉంది మీకు? యా, జస్ట్ మొన్న ఏదో ఒక పోస్ట్ పెట్టాను కదా, అదే బాండేజ్. యా, ఇట్స్ ఒక 3-4 years ఎవరితోటన్నా అంత ట్రావెల్ అయ్యి అండ్ సంబడి హూ సపోర్ట్స్ యూ అండ్ ఎంకరేజెస్ యూ. అంటే ఎప్పుడైనా కొంచెం డౌట్లు ఉన్నా, ఒక చిన్న హెవీనెస్ ఉన్నా, హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ సో మచ్. ఎప్పుడు అసలు మీరు ఏం తీస్తున్నారో మీకు అర్థమవుతుందా, మీకు ఇది తెలుస్తుందా ఏం తీస్తున్నారు, మీరు అస్సలు వరి కాకండి, దిస్ ఇస్ హ్యూజ్, దిస్ ఇస్ మ్యాసివ్, నేను చాలా 20 ఏళ్ళుగా తీస్తున్నా కదా, దిస్ ఇస్ నాట్ నార్మల్ అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. దట్ I don't know, just to encourage me or really he believed it, but that helped a lot. నాకు ఇక్కడ క్వశ్చన్. కంగ్రాట్స్ సార్, మీరు ఒక కొత్త జోనర్ క్రియేట్ చేశారు మైథాలజీ సైఫైలో. సో ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి మైథాలజీ మీద చాలా డిస్కషన్ జరుగుతున్నాయి, ఇండియా వైజ్ మళ్ళీ మైథాలజీ క్యారెక్టర్స్ కూడా వెళ్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కాన్కి వెళ్ళారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఏమైనా వచ్చాయా? సరే, ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి Part 2కి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఏమైనా వస్తే కంటిన్యూ చేస్తారు, లేదా మీ ఓన్ ప్రొడక్షన్ అయినా చేస్తారా? అంటే డిస్ట్రిబ్యూషన్కి డెఫినెట్లీ చూడాలండి. ఈ ప్రొడక్షన్ వాల్యూ అంటే ప్రొడక్షన్లో ఏదైనా ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టూడియో ఏదైనా ఇన్వాల్వ్ అయితే ఇంకా పెద్ద స్కేల్ పెరుగుతుంది కదా. ఐ థింక్ ప్రొడక్షన్ వైజ్ వి మేనేజ్ టు పుల్ ఇట్ ఆఫ్ అండి, బట్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ డెఫినెట్లీ ఫారిన్ వాళ్ళు వస్తే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. వాళ్ళకున్న స్కేల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ వెరీ డిఫరెంట్. సో దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కన్వర్ట్ చేస్తాం అంటే చేయొచ్చు, ఐ థింక్ మేబీ ఫర్ నెట్ఫ్లిక్స్, బట్ నాట్ థియేట్రికల్ రిలీజ్. ఐ డోంట్ థింక్ సో, బికాస్ చాలా మంది వెస్ట్ లో దే ప్రిఫర్ వాచింగ్ ద మూవీ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ యాక్చువల్లీ. అశ్విని గారు ఇక్కడ సార్, అంటే మీ వరల్డ్ చేసేయడానికి ఇప్పుడు మనం ఉన్న వరల్డ్లో ఇది కావచ్చు, శంబాలా కావచ్చు, ఇవన్నీ ఈ సెట్స్ అన్ని డిజైన్ చేయడం చాలా 100 మంది పనిచేశారు. అసలు వీటి గురించి చెప్తారా? సో ఈ డిజైన్ ఎలా జరిగింది, ఎంతమంది కష్టపడేవారు, మీ డ్రీమ్ని? చాలా మంది అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జియానీ, అండ్ ఆయనతో పాటు ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఉంటారు. అండ్ కాన్స్టెంట్ అంటే జూమ్ కాల్స్ అయితే అసలు హార్డ్ డ్రైవ్ జూమ్ కాల్స్ ఉంటాయండి బేసిక్లీ డిస్కస్ చేసేది. ఎక్కడ అంటే ఈ వరల్డ్లో ఇష్టమైన ప్లేస్ నాకు ఆ శంబాలా ఇష్టం అండి. ఆ శంబాలా స్టెప్స్ ఉంది కదా, రేపటికి వస్తుంది. ఆ స్టెప్స్ మీద కూర్చోవడం అసలు చాలా పీస్ఫుల్ ఉంటుంది. మీరు చూసారా అక్కడ? చూసారు వెళ్ళారా? ఆ స్టెప్స్
ఇంకా చూపిలేదా? ఆ సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది అక్కడ సార్. రెండు అనుకోవచ్చండి, బట్ ఫర్ ఇంటర్వెల్ డెఫినెట్లీ వీళ్ళ మూడు స్టోరీస్ కలిసి మొదలవుతుందన్న ఫీలింగ్ వస్తుంది కదా, వెన్ ఆ దీపిక మొదట అడుగేసి ఆ మంటల్లో నుంచి వెళ్ళడం, దట్స్ డెఫినెట్లీ మై వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఐడియాస్, అండ్ ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ ఆల్మోస్ట్ యాజ్ ఐ ఇమాజిన్డ్ ఇట్, ఇఫ్ నాట్ బెటర్. సార్ నాగేశ్వర్ గారు తెలీదు, ఇంకా ఎవరిని అడగలేదు. తెలీదండి, పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఇంకా రిలీజ్ అంటున్నారు. నాగేశ్వర్ గారు చాలా సార్, చాలా అంటే చాలా డిస్కస్ చేసుకున్నాము ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద స్క్రిప్ట్లో. ఇప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడతాను. అశ్విన్ గారు హాయ్ అండి. మీరు అశ్విని దత్ గారికి తప్ప ఇంకెవరికి సినిమాలు చేయరా సార్? అంటే కుదరట్లేదు సార్, అంటే ఒక్కొక్క సినిమా 4-5 ఏళ్ళు పడుతుంటే. నాగేశ్వర్ గారు ఆ ఫస్ట్ పార్ట్ చెప్పలేదండి, సెకండ్ పార్ట్ చెప్పాను, ఉంటారని చెప్పానండి. యా, కంఫర్ట్, లక్కీ చామ్ అన్ని, యా డెఫినెట్లీ. నాగేశ్వర్ గారు హియర్ యాక్చువల్లీ 3 times చూసాను మూవీ నేను. అర్థం కాని పాయింట్ ఏంటంటే రాక్సీ క్యారెక్టర్ 4వ సార్లు చూడాలి ఇప్పుడు. చూస్తాను సార్, ఈ రోజు కూడా వెళ్తాను ఈవినింగ్. రాక్సీ క్యారెక్టర్ ఉంది కదా, అందరూ ఫెర్టైల్ ఉమెన్స్ ని కాంప్లెక్స్ లో పడుతున్నారు. సో ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక చిన్న డౌట్ ఉంది. ఆ ఓపెనింగ్ లో ఒకటి ఆ డివైస్ తోటి చెక్ చేస్తారు కదా, ఎవరైనా అమ్మాయికి ఒక ఫర్టిలిటీ ఉందా లేదా అని. అవును. సో ఇంకా ఆబ్వియస్లీ ఆమె ఇన్ఫర్టైల్ అన్నట్టే, ఇంకా తీసుకోలేదు ల్యాబ్స్ లో. అన్ని క్యామియోస్ లో అనుదీప్ గారికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో. ఐ థింక్ ఆర్జీవి గారికి అన్నిటికన్నా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి యాక్చువల్లీ.